తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వలపు వలతో పరిచయమైన కొన్ని గంటల వ్యవధిలోనే శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన ముంజా రామారావు అనే వెల్డర్ను బురుడి కొట్టించి నగదు కొట్టేసిన ముఠాను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 18న విశాఖ కంచరపాలెంకి చెందిన కుప్పిలి ఆశారాణి ఓ నెంబర్ నుంచి రామారావుకు ఫోన్ చేసింది. మీరు ఎవరు అని అడగ్గా మీరు నాకు తెలుసు అని మాయమాటలు చెప్పి మభ్యపెట్టి ముగ్గులోకి దింపింది. ఇద్దరం కలుద్దామనడంతో ఆమె ఈ విషయాన్ని తన గ్యాంగ్కి చెప్పింది. తగరపు వలస పరిధిలోని సంగివలస మూడుగుళ్ల అమ్మవారి ఆలయం వద్ద నిరీక్షించిన రామారావు వద్దకు 6 అపరిచిత వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై వచ్చి బెదిరింపులకు పాల్పడి ఆయన జేబులోని 10,000 రూపాయలు, సంచిలో ఉంచిన మరో 40,000 రూపాయలు, సెల్ ఫోన్ తీసుకుని ఫోన్పే ద్వారా 8,900 లాక్కుని పారిపోయారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు ఇది గ్రేవ్ క్రైమ్ రిపోర్ట్ అయింది. అయితే అందులో 7 ముద్దాయిలు, ఒక మహిళ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా భీమ్లీ క్రైమ్ పోలీస్ స్టేషన్ క్రైమ్ స్టాఫ్ చాలా చాకచక్యంగా పట్టుకుని వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఇందులో పార్టిసిపేట్ చేసిన 7 ముద్దాయిలు కూడా ఒక్క అఫెన్స్ కాదండి, మల్టిపుల్ అఫెన్సెస్ చేశారు. A1 అక్యూజ్డ్, మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతని మీద 4 కేసులు ఉన్నాయి. తను విజయనగరం 2 టౌన్ PS లో రౌడీ షీటర్ కూడాను. అలాగే A2 మీద ఒక కేసు ఉంది. A3 మీద 5 కేసులు ఉన్నాయి. అందులో 2 కేసెస్ 376 అంటే రేప్ కేసులు కూడా ఉన్నాయి. A4 కి ఇదే కేసు ఫస్ట్ కేసు. A5 కి 2 కేసులు ఉన్నాయి. A5 కూడా వాసుపల్లి శ్యామ్ ప్రకాష్ అని, ఇతను కూడా రౌడీ షీటర్. మన సిటీలోనే MVP పోలీస్ స్టేషన్ లో ఈయన మీద రౌడీ షీట్ కూడా ఉంది. A6 కి ఒక కేసు ఉంది. A7 A1 యొక్క స్నేహితురాలు, ఈమె A7, ఈమె మీద ఇదే మొదటి కేసు ఉంది. మన కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో ఈ కేసులో ఈయన శ్రీకాకుళంకి చెందిన వెల్డింగ్ వృత్తి చేసే వాళ్ళు, పాతపట్నంకి సంబంధించిన వాళ్ళు. ఈయనకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. A7 ఎవరైతే ఈమె శ్రావణి అనే A7 ఎవరైతే ఉన్నారో ముందుగా అయితే ఒక అన్నోన్ నెంబర్, అతనికి పరిచయస్తురాలు కాదు, ఆ నంబర్ నుంచి వచ్చింది. అయితే ఎవరో తెలియని వాళ్ళని అతను అవాయిడ్ చేశాడు. 18వ తారీఖున ఫోన్ వస్తే మరలా రెండో రోజు 19వ తారీఖున ఇతని కూతుర్ని భీమిలీ లిమిట్స్ లో ఉన్న తగరపువలస నారాయణ కాలేజ్ హాస్టల్లో జాయిన్ చేయడానికి వచ్చినప్పుడు మరలా సెకండ్ టైం ఫోన్ కాల్ వచ్చింది. ఈసారి ఈయన మాట్లాడితే ఆమె చాలా స్నేహంగా మాట్లాడి కలుద్దామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ అమ్మాయిని, తన కూతుర్ని హాస్టల్లో జాయిన్ చేసేసి ఈమె చెప్పిన ప్లేస్ కి ఎక్కడైతే వెయిట్ చేయమందో అక్కడ వెయిట్ చేస్తున్నాడు అనమాట. అది ఎక్కడ ఆల్మోస్ట్ ఆ రోజు 19వ తారీఖు సాయంత్రం 4:30 ఆ టైంలో అనిట్స్ కాలేజ్ 3 టెంపుల్స్ అంటారు తగరపువలస, అక్కడ ఇతను వెయిట్ చేస్తున్నాడు అనమాట. వెయిట్ చేస్తుంటే ఒక 5 to 6 persons 2 2 వీలర్స్ మీద వచ్చి ఈయన్ని బెదిరించారు బాగాను. నీకు ఒక అమ్మాయితో పరిచయం ఉంది, ఆ అమ్మాయి ఏమైంది, ఆ అమ్మాయిని ఏం చేసావు, నువ్వేమైనా కిడ్నాప్ చేసావా, ఇలా రకరకాలుగా ఇతన్ని భయపెట్టి ఇంకొక ప్లేస్ కి తీసుకెళ్లారు. రఘు కాలేజ్ దగ్గర పరిసరాల్లోకి తీసుకెళ్లి బాగా బెదిరించి, ఇతని దగ్గర కొంత క్యాష్ ఉంది, 10,000 పర్స్ లో ఉంది, 40,000 ఇతని దగ్గర ఉన్న బ్యాగ్ లో ఉంది, మొత్తం 50,000 క్యాష్. అలాగే ఇతని ఫోన్ కూడా, సెల్ ఫోన్ కూడా లాక్కుని వెళ్ళిపోయారు, రియల్మీ ఫోన్. ఆ ఫోన్ ద్వారా తరువాత 8,900 కూడా డ్రా చేయడం జరిగింది. మొత్తం 58,900 రూపాయలు ప్లస్ ఫోన్, ఇవన్నీ తీసుకొని ఇతను బాగా కొట్టి బెదిరించి వెళ్ళిపోయారు. వెంటనే కంప్లైంట్ ఇవ్వడానికి రాలేదు, కొంచెం భయపడ్డాడు బాగా బెదిరిపోయి. తరువాత తన స్నేహితులు చెప్పడం వల్ల, ధైర్యం చెప్పడం వల్ల సంభవం మన దగ్గరకు వచ్చాడు. మన భీమిలీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వగానే కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్ గా FIR చేసి సీన్ కి వెళ్లి టెక్నికల్ ఎవిడెన్స్ తో దీన్ని క్రాక్ చేయడం జరిగింది. యాక్చువల్ గా టెక్నికల్ ఎవిడెన్స్ ఇందులో మనకి ఫుటేజ్ వచ్చింది క్లియర్ గా. ఈయన ఎక్కడైతే వెయిట్ చేశాడో ఆ అఫెండర్స్ వచ్చి ఈయన్ని పికప్ చేసి తీసుకెళ్ళినది, ఇవంతా కూడా వెహికల్స్ తో సహా అంత డీటెయిల్స్ వచ్చినాయి. దాన్ని బట్టి వీళ్ళ ఒక్కొక్కరిని మొత్తం కూడా మనం ట్రాక్ చేయడం జరిగింది. అందరినీ అరెస్ట్ చేశాము. ఈ రోజు రిమాండ్ కూడా అయిపోయింది. ఫుల్ ప్రాపర్టీ కూడా రికవర్ అయింది, ఇంక్లూడింగ్ ఫోన్, క్రైమ్ వెహికల్స్ అన్ని కూడా రికవర్ అయింది. తిరుమల శ్రీవారిని యాంకర్ శ్రీముఖి దర్శించుకున్నారు. ఉదయం VIP విరామ సమయంలో శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. రిపబ్లిక్ డే సందర్భంగా హైదరాబాద్లోని రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు.
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎట్ హోం కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, హైకోర్టు సీజే జస్టిస్ సుజయ్ పాల్, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఎట్ హోం కార్యక్రమం సందర్భంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను సన్మానించారు. మందకృష్ణకు కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రకటించడం పట్ల ఆయన అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. విజయవాడలోని ఏపీ రాజ్ భవన్లో ఎట్ హోం కార్యక్రమం. హాజరైన కూటమి ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు. మేకప్ ప్యాకప్ అయిన రోజాకి టీవీల్లో జబర్దస్త్, సినిమాల్లో తల్లి పాత్రడే దిక్కు. వ్యంగ్యాస్త్రాలు సంధించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న యాంకర్ శ్రీముఖి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. హైదరాబాద్లోని తెలంగాణ రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమం. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆధ్వర్యంలో తేనీటి విందు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.